నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. రైస్ మిల్లులు గోదాములలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. అక్రమాలు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పెదమానాపురం రైల్వే లైన్ పనులను అడ్డుకున్న నిర్వాసితులు. అరకొర నష్టపరిహారం అందించారంటూ ఆరోపణ. న్యాయం జరిగే వరకు పనులు జరగనివ్వమని ఆందోళన. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు వినియోగంపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య. కార్పొరేట్ సంస్థల అడుగులకు మడుగులు ఒత్తుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి ఏప్రిల్ నుంచి అమలు చేయాలని చూస్తుందని కార్మిక సంఘాల నాయకులు దుయ్యబట్టారు. తక్షణమే లేబర్ కోడ్స్ ఉపసంహరించుకొని పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ డిమాండ్ చేశారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి యజమానులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సిఐటియు నగర అధ్యక్షులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు అమలులోకి వస్తే 8 గంటల పనిదినం ఉండదని 12 నుంచి 16 గంటలు పనిచేసే పరిస్థితులు వస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి కార్పొరేటర్ల ప్రయోజనం తప్ప కార్మికుల ప్రయోజనం పట్టడం లేదని, గత 12 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ చేయకుండా కార్మికుల శ్రమను యజమానులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. 1 కోటి మందికి పైగా ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, వివోఏ తదితర మహిళలకు చట్టబద్ధమైన ఎలాంటి హక్కులు కల్పించకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారని, ఎక్కువ మంది కార్మికులు కార్మిక చట్టాల పరిధిలోకి రాకుండా లేబర్ కోడ్లు అడ్డుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యుఎస్ రవికుమార్ మాట్లాడుతూ కార్మికులను కార్పొరేటర్లకు తాకట్టు పెట్టే విధంగా 3 వ్యవసాయ చట్టాలు, 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో మూజువాణి పద్ధతిలో ఆమోదించి అమలు చేస్తుందని, రైతాంగం విరోచితంగా పోరాడి 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసుకున్నారని, కార్మిక వర్గం రైతాంగ స్ఫూర్తితో మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి బి రమణ, ఏఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి రాములు, మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భగవాన్, సుధీర్, మున్సిపల్ యూనియన్, ఆశా వర్కర్స్, ఆర్టీసీ యూనియన్, జీసీసీ సోప్ యూనిట్ నాయకులు తదితర కార్మికులు పాల్గొన్నారు. దేశం మొత్తం కోవిడ్ తో కొట్టుమిట్టాడుతుంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క కార్మిక వర్గాన్ని, ఇంకో పక్క రైతాంగాన్ని దొంగ దెబ్బ తీసింది. వాళ్ళ గొంతు కోసే చట్టాల్ని పట్టుకొచ్చింది. కోవిడ్ సమయంలోనే రైతాంగానికి నష్టం చేసే 3 నల్ల చట్టాలను పట్టుకొచ్చి, అదే సమయంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి ఎవరితోని చర్చించకుండా 4 లేబర్ కోడ్స్ ని పట్టుకొచ్చింది. స్వాతంత్రోద్యమం లాంటి పెద్ద పోరాటం రైతాంగం చేసి 3 నల్ల చట్టాలని వెనక్కి తీసుకెళ్లడం జరిగింది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ లేబర్ కోడ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తామని నిస్సిగ్గుగా మోడీ ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికి తానా అంటే తందానా అంటున్నారు. కనీస వేతనాల చట్టం, పిఎఫ్ చట్టం, గ్రాడ్యుటీ చట్టం, బోనస్ చట్టం, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఫ్యాక్టరీల చట్టం, సినీ కార్మికుల చట్టం, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్, ఇలాంటి 33 చట్టాల్ని కార్మికులు సాధించుకుని లేదంటే దేశవ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తామని హెచ్చరిస్తున్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ దేశంలో నూతనంగా 4 లేబర్ కోడ్లు రాబోతున్నాయి. ఈ లేబర్ కోడ్ల అమలుని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు కార్మికుల తాలూకా కనీస వేతనాలని రద్దు చేస్తున్నాయి. కార్మికుల తాలూకా పని గంటలు 8 గంటల పనిని 12 గంటలు, 16 గంటలు చేసే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక హక్కుల్ని కాపాడవలసినటువంటి కార్మిక శాఖను ఈ లేబర్ కోడ్లు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. అందుకని చెప్పి ఈ లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు ఈరోజు కోట్లాది మంది కార్మికులు లేబర్ కోడ్లు చట్టాల పరిధిలోకి లేకుండా మినహాయించబడ్డారు. కాబట్టి మొత్తం కార్మికులందరినీ కార్మిక చట్టాల్లో పరిధిలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళందరికీ సంక్షేమ బోర్డుని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. పౌర సరఫరాల శాఖకు సంబంధించి రైస్ మిల్లులు, చౌకధరల దుకాణాలు, గ్యాస్ కంపెనీలు తదితర వాటిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో రైస్ మిల్లులు, గోదాములను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లింగ్ బియ్యం నిల్వలపై ఆరా తీశారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని కేఎల్పురంలో ఉన్న రామలక్ష్మణ ట్రైడర్స్ రైస్ మిల్లును జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులోని ధాన్యం నిల్వలను, రికార్డులను పరిశీలించారు. విద్యుత్ మీటరు, విద్యుత్ బిల్లులను తనిఖీ చేశారు. మిల్లింగ్ పై ఆరా తీశారు. బియ్యాన్ని శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రక్ షీట్లు, గోనె సంచులపై ఆరా తీశారు. అనంతరం సమీపంలోని భారత ఆహార సంస్థ గోదాములను జేసీ పరిశీలించారు. ఒక్కో గోదాంలో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీశారు. తూకంపై ప్రశ్నించారు. తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అన్ని స్థాయిల్లోని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైసు మిల్లులు, చౌకధరల దుకాణాలు, గోదాంలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గ్యాస్ కంపెనీలు, ఎండియు వాహనాలను షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయాలని జేసీ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఓపి ప్రకారం తనిఖీలను నిర్వహించి నివేదికలు పంపించాలని సూచించారు. అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. ఈ పర్యటనలో సివిల్ సప్లైస్ డిఎం మీనాకుమారి, సిఎస్ డిటి రామారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా విజయనగరం ఆనంద గజపతి ఆడిటోరియంలో 2 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవం విజయవంతమయ్యింది. విజయనగరం బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు. చిన్నారుల ప్రతిభకు సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఓవైపు శాస్త్రీయ, జానపద నృత్యాలు, సినిమా పాటలు, మరోవైపు ఆలోచింపజేసే రచనలు, క్విజ్ పోటీలు, లఘు నాటికలు, ఇంకోవైపు ఏకపాత్ర అభినయాలు, మట్టితో బొమ్మల తయారీలో సృజనాత్మకత, ఇలా ఒకటా రెండా, చివరికి చిత్రలేఖనం, సెల్ఫ్ బీ, పద్యాల పరంపర, ఫ్యాన్సీ డ్రెస్సింగ్ పోటీలలో సైతం బాలబాలికలు ఉప్పొంగే ఉత్సాహంతో పాల్గొన్నారు. చిన్నారుల ప్రతిభకు సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. విజయనగరం బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో మంగళ, బుధవారాలలో బాలోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఉత్సవాలు విజయవంతమయ్యాయి. ఈ 2 రోజులలో సుమారు 1400 మంది బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. విజయనగరం ఉత్సవాలకు, విజయనగరంలో కళాకారులకు, కళాభిమానులకు కొదవలేదన్న కఠోర సత్యాన్ని మరోసారి రుజువు చేశారు. అదే రీతిలో కళా పోషకుల నుంచి సహకారం లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆనంద గజపతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న విజయనగరం బాలోత్సవం కార్యక్రమంలో 2వ రోజు బుధవారం వక్తృత్వ పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, సెల్ఫ్ బీ, శాస్త్రీయ నృత్యం, పద్య పఠనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. చిన్నారుల కేరింతలు, ముద్దులలికే మాటలు, అబ్బురపరిచే వేషధారణలు, ఉర్రూతలూగించే జానపద నృత్యాలతో బాలోత్సవం మురిపించింది. 2 రోజుల పాటు జరిగిన బాలోత్సవానికి జిల్లా నుంచి 25 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 1400 మంది విద్యార్థులు హాజరై వారి ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు అందంగా అలంకరించుకుని ఆకట్టుకునే వేషధారణలు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జానపద పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు కేరింతలతో ఆడిటోరియం మారుమోగిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు తమలో ఇమిడి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు దోహదపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. ఔరా అనిపించేలా 2 రోజుల పాటు సాగిన బాలోత్సవంలో బాలల నృత్యాలు అలరించాయి. బాలలు గీసిన చిత్రాలు, మట్టితో తయారు చేసిన బొమ్మలు వారి సృజనాత్మకతకు, ప్రతిభకు దర్పం పట్టాయి. ముగింపు కార్యక్రమంలో విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు విజయనగరం బాలోత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శి జిఎస్ చలం, కె శ్రీనివాసరావు ఆధ్వర్యాన బహుమతులు అందజేశారు. ఎంఆర్ సత్య కళాశాలల ఎన్సీసీ క్యాండిడేట్లు, ఎస్ఎఫ్ఐ నాయకులు వాలంటీర్లుగా సేవలందించారు. విజయనగరం జిల్లా రాజాంలోని ఓ నివాసంలో ఒక విష సర్పం కలకలం సృష్టించింది. చిన్నారులు ఆడుకుంటున్న ప్రాంతంలో పాము కనిపించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పాముని హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాము అత్యంత విష సర్పమైన రక్తపింజరిగా గుర్తించడంతో అక్కడ ఉన్న వారందరూ ఉలిక్కిపడ్డారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఆదర్శనగర్ కాలనీకి చెందిన వెంకట్ అనే వ్యక్తి నివాసం ఉంటున్న ఇంట్లో బుధవారం రాత్రి 7 అడుగుల రక్తపింజరి పాము హల్చల్ చేసింది. పామును చూసిన చిన్నారులు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారంతా భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. స్థానికులు అక్కడికి చేరుకుని పామును హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత విషపూరితమైన రక్తపింజర సర్పం కావడం, పిల్లలందరూ అదే ప్రాంతంలో ఆడుకోవడం, అదృష్టవశాత్తు ముందుగానే గమనించడం వలన పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని స్థానికులు అన్నారు. విశాఖపట్నంలో జరగబోయే ఏపీ 8వ ఎలైట్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనేందుకు జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తామని విజయనగరం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. విజయనగరం పట్టణంలో ఉన్న రాజీవ్ స్టేడియంలో ఫిబ్రవరి 7న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా స్థాయి బాక్సింగ్ ఉమెన్స్ సీనియర్ సెలక్షన్స్ జరుగుతాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనే మహిళలు 19 నుండి 39 సంవత్సరాల వయసులోపు వారై ఉండాలని, సెలక్షన్స్కి వచ్చేవారు తమతో పాటు ఆధార్ కార్డు, పుట్టిన ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫిట్నెస్ సర్టిఫికేట్ సమర్పించాలని తెలిపారు.
రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఆ వ్యాపారి మాంసాహార ప్రియులకు కేవలం 5 రూపాయలకే కేజీ చికెన్ అమ్ముతున్నాడు. వందల రూపాయల ధరల్లో ఉండే చికెన్ కేవలం 5 రూపాయలకే అమ్ముతుంటే ఆ ప్రాంతంలో మాంసాహార ప్రియులు ఎగబడి కొనడానికి ఆ చికెన్ షాప్కి పరిగెత్తుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్తే ఆ వ్యాపారి చిన్న మెలిక పెట్టాడు. ఆ మెలికేంటో ఆ చికెన్ కథేంటో చూసేద్దాం. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో ఓ చికెన్ షాపు నిర్వాహకులు మాంసాహార ప్రియులకు తీపి కబురు అందించారు. కేవలం 5 రూపాయలకే కేజీ చికెన్ అమ్ముతామని ప్రకటించారు. ఇంకేముంది, రాజాం పట్టణ వాసులు ఆ షాపుకి 5 రూపాయలు తీసుకుని క్యూ కట్టారు. అయితే ఇక్కడే సదరు వ్యాపారి ఒక చిన్న మెలిక పెట్టాడు. 5 రూపాయలకే చికెన్ ఇస్తున్నాడు కానీ అందరికీ కాదు, 5 రూపాయల నోటు తీసుకువచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బాంబు పీల్చాడు. ఈ ఆఫర్కు కాయిన్లు, వేరే పెద్ద నోట్లు లేదంటే ఫోన్ పే వంటివి చెల్లవంటూ కండిషన్ పెట్టాడు. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా వ్యాపించడంతో పాత 5 రూపాయల నోట్లతో ప్రజలు ఆ షాప్ కి క్యూ కట్టారు. 5 రూపాయల నోటు ఇచ్చిన వారికి కేజీ చికెన్ ఇచ్చాడు. వ్యాపారి చేసిన ఈ చిన్న బిజినెస్ ట్రిక్ కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అయితే మారుతున్న కాలక్రమంలో 5 రూపాయల నోట్లు కనిపించట్లేదని, ఒకవేళ ఉన్నా చెల్లుబాటు అవ్వవేమో అన్న మీమాంసలో ప్రజలు ఉన్నారని, వాటిని చలామణి చేసేందుకే ఆ షాపు యజమాని ఇలాంటి ఐడియాతో ప్రచారం చేశామని చెప్పుకొచ్చారు. ఐడియా ఏదైతేనే దెబ్బతో చికెన్ షాపుకి తగిన ప్రచారం లభించడంతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. ఆ చికెన్ షాపు యజమాని షాపులో నిండుగా దేశ నాయకుల చిత్రపటాలు పెట్టి నిత్యం స్మరించి తన దేశభక్తిని కూడా చాటుతూ తాను బ్రతుకుతూ మరో 5గురికి ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాలి కట్టిన భార్యను కొడవలితో గొంతు కోసి హతమార్చాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై పెద్ద మానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని గుచ్చిమి గ్రామంలో గురువారం ఉదయం భార్యాభర్తల గొడవ నేపథ్యంలో భార్యపై కొడవలతో దాడి చేసి భర్త హతమార్చాడు. గుచ్చిమి గ్రామానికి చెందిన భర్త వై సత్యం, అతని భార్య గౌరమ్మకు గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడి ఆవేశానికి లోనైన సత్యం అతని భార్య గౌరమ్మపై కొడవలతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పెదమనాపురం ఎస్ఐ జైతి, గజపతినగరం సిఐ జిఏ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదపానాపురం రైల్వే లైన్ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. అరకొర నష్టపరిహారం చెల్లించి అన్యాయం చేశారని వాపోయారు. పెంచిన నష్టపరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఇళ్ల కూల్చివేతలు జరగనివ్వమని గురువారం పనులను అడ్డుకున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానపురం 3వ రైల్వే లైన్ కోసం 29 మంది తమ నివాస స్థలాలను ప్రభుత్వానికి అందించారు. అధికారులు ఇళ్లుల కొలతలు వేసి నష్టపరిహారం చెల్లించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం అందించిన నష్టపరిహారం చెల్లింపు డబ్బులతో ఇల్లులు కట్టలేని దుస్థితిలో ఉన్నామని నిర్వాసితులు వాపోతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. గ్రామ కంఠంలో ఇల్లులు ఉన్నాయనే నెపంతో నష్టపరిహారం పెంపుదలకు నిరాకరించారని, దీంతో త్యాగం చేసిన మాకు నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలకు గ్రాంటు మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విన్నవించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారం రైల్వే పనులను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రౌతు రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఆర్డీఓకి ఇప్పటికే సమస్యను తెలియజేశామన్నారు. ఇళ్ల స్థలం కొనుక్కొని కట్టాలంటే కట్టలేని స్థితి ఉందని, ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలం సెంటు 5 లక్షల రూపాయలపైనే ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం ఏమాత్రం సరిపోదన్నారు. ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి గ్రాంట్ ఇవ్వడంతో పాటు నష్టపరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇల్లులు కూల్చివేతను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్ గొటివాడ దాసు మాట్లాడుతూ నిర్వాసితులకు అధికారులు అన్యాయం చేశారని, నిలువు నీడ లేకుండా చేశారని వాపోయారు. ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జి శ్రీనివాస్, ఆర్ రాములు, మాజీ వైస్ సర్పంచ్ కిలుగు కనగరాజు, గ్రామస్తులు రామసత్యం, మార్పిన అప్పలనాయుడు, గడ్డి అప్పలనాయుడు, గేదెల మంగమ్మ, చిల్ల గోవింద, బోర రాంబాబు, నాగిరెడ్డి, గోవింద, మెండి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే
ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి, కొల్లాయి వలస గ్రామాల ప్రజల తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు. ఈ మేరకు విజయనగరం కలెక్టర్ ఆఫీసులో గురువారం వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ వాస్తవ పరిస్థితులను పరిశీలించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి, కొల్లాయి వలస గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతల వలసకు చెందిన టీడీపీ మత్స్యకార సాధన సమితి నాయకులు మైలపల్లి సింహాచలం మీడియాతో మాట్లాడుతూ చింతపల్లి పంచాయతీ కేంద్రంతో పాటు బర్రిపేట, కొత్తూరు, చౌకధర దుకాణాలలో కొనసాగుతున్న రేషన్ డీలర్లను 2019లో తప్పుడు ఆరోపణలతో తొలగించారన్నారు. 2019లో డీలర్లుగా చేరిన వారు అక్రమాలకు పాల్పడుతూ అవకతవకలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను అవస్థలకు గురి చేస్తున్న డీలర్లపై దర్యాప్తు జరిపి జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. అలాగే కొల్లాయి వలస గ్రామానికి 96/2, 96/3 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని 1976లో బీసీ కులస్తులకు డి పట్టాలు మంజూరు చేశారని చెప్పారు. కొందరి ప్రమేయంతో అదే భూమిపై కొందరు ఎస్సీలకు డి పట్టాలు మంజూరు చేశారని, ఈ విషయం తెలిసిన బీసీ కులస్తులు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో కేసు వేయగా 2011లో అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. రద్దయిన డి పట్టాలను చూపి ఎస్సీలు భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. అలాగే గ్రామంలో ఓసీ కులానికి చెందిన జక్కంపూడి సత్యవతిని ఉపాధి హామీ పనుల్లో సీనియర్ మేటుగా పనిచేస్తుండగా అక్రమంగా తొలగించారని, ఈ విషయాలను పరిశీలించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరామన్నారు. కొల్లాయి వలస గ్రామంలో సర్వే నెంబర్ 96లో 2, 3, 8 ఎకరాల 11 సెంట్లు ల్యాండ్ అది. అది 1976లో బీసీల పేరున డి పట్టాలు ఇచ్చి ఉన్నారు, యాదవ్స్ పేరున. అదే భూమిని మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పట్టాదారులకి తెలియకుండా వీళ్ళు భూమి మీద సాగు చేసుకున్నప్పుడు కూడా వీళ్ళకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మిగతా ఎస్సీలకి ఒక 4 సేమ్ భూమి సేమ్ ఎక్స్టెంట్ పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని వీళ్ళు ఆ రోజుల్లో 2003లో హైకోర్టుకి వెళ్ళారు, హైదరాబాద్ హైకోర్టుకి. హైకోర్టులో వీళ్ళకి ఫేవర్ గా 2011లో డిగ్రీ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ భూమి సాగు చేసుకుంటున్నారు. అది ఈ మధ్యన 2023 నుంచి రీసర్వే, గత ప్రభుత్వంలో రీసర్వే అయిన తర్వాత మాకు కూడా పట్టాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ భూమి మీదకి ఎంటర్ అయ్యి బీసీలు ఇబ్బంది పెడుతున్నారు. ఏమేనంటే మేము ఎస్సీలు మేము అలాంటి మేము తప్పుడు బేసి పెడతామని చెప్పేసి వీళ్ళు బెదిరిస్తూ భూమి మీదకి దౌర్జన్యం వస్తున్నారు. దాని మీద పోస్పాట పోలీస్ స్టేషన్లో కానీ అలాగే పోస్పాట ఎంఆర్ ఆఫీసులు కూడా మేము 2-3 సార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేస్తాం అన్నారు తప్ప ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. కొల్లాయి వలసలో జక్కంపూడి సత్యవతి అనే అమ్మాయి ఫీల్డ్ అసిస్టెంట్ గా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో చేసింది. 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎటువంటి తప్పు చేయకుండా అమ్మాయిని ఇమీడియట్ గా స్పాట్ లో అలా తొలగించి వాళ్ళ తాలూగా వైసీపీ వాళ్ళ తాలూకా మనుషులు వేసుకున్నారు. ఆ అబ్బాయి ఇంతవరకు కొనసాగుతూ ఇప్పుడు కొన్ని తప్పులు అధికారికంగా నిర్మణ మస్తర్లు వేసుకుంటూ హెచ్బిఎల్ కంపెనీలు చేస్తున్న కందివలస హెచ్బిఎల్ కంపెనీలు చేస్తున్నటువంటి కూడా అక్కడ డ్యూటీలు ఉన్న టైంలో ఇక్కడ మస్తలు పడ్డాయి. అవి కూడా వెరిఫికేషన్లు అయినాయి, అవి కూడా మేము ప్రూవ్ చేసాం. రెండోది వాలంటీర్గా పనిచేసిన వాళ్ళకి ఇక్కడ మస్తలు పడ్డాయి. 2 వాలంటీర్లకి 30, ఒకరికి 24, ఒకరికి 30, ఒకరికి 40. అవి కూడా మేము ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసి దాని మీద దర్యాప్తు చేసి పీడీ గారికి రాసి పెట్టమని ఎండీ గారిని ఎన్నిసార్లు మేము కోరుకున్నా ఆవిడ పంపిస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఇంచుమించు 3 నెలలు కూడా మేము 3 నెలల నుంచి ఎండీ ఆఫీస్కి రోజు వెళ్ళడం చేయడం చేస్తాం తప్ప ఆవిడ ఎటువంటి న్యాయం చేయలేదు. ఆ రిపోర్ట్ కూడా పీడీ గారికి పంపలేదు. సరే ఆ తప్పు చేసినప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుచేత ఆ విషయం కూడా కలెక్టర్ గారికి చెప్దాం ఉద్దేశం మీద మేము ఈరోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. మద్యం, నాటుసారా అమ్మకాలు, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్ గ్రామంలో మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలం దుడ్డుకల్ గ్రామంలో అక్రమంగా వరుస నుండి తెచ్చి మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిటిఎఫ్ సిబ్బంది కురుపం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో మొత్తం 48 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరుస నుండి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తీసుకువచ్చి మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించి తోయక శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. వరుస నుంచి అక్రమ మద్యం తెచ్చి ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే అక్రమంగా నాటుసారా తయారు చేసిన మద్యం తరలించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు గురువారం సుమారు 11:30 గంటల సమయంలో మన గుమ్మలక్ష్మీపురం విలేజ్ మండలం పరిధిలో గల దొడ్డుగల్లు గ్రామంలోని ఈ బెల్ షాప్ మీద దాడి చేస్తుండగాను డిటిఎఫ్ సిఈ గారు వారి సిబ్బంది మరియు కురపం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరియు మేము అందరం కలిసి దాడి చేసినప్పుడు అతని దగ్గర తోయిక శ్రీరాములు అనేటువంటి అతని దగ్గర సుమారు 9,000 రూపాయలు విలువ చేసినటువంటి ఒరిస్సా మద్యం సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని మీద ఎన్డిపిఎల్ యాక్ట్ ప్రకారం కూడా అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. తదుపరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అతను ఎక్కడ కొన్నాడనేది తదుపరి దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు తెలిసిన తర్వాత మీకు తదుపరి వివరాలన్నీ మీకు సమర్పిస్తాం. అదేవిధంగా గ్రామంలో ఎటువంటి బెల్ షాపులు కానీ ఏమైనా అక్రమంగా నిర్వహిస్తే కనుక చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అందరికీ తెలియజేయడం అయింది. విజయనగరం మండలం కొట్టకరకాంలో గల సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో నేషనల్ సెమినార్ ఆన్ రీసైలియన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్ అనే 2 రోజులు జాతీయ సెమినార్ గురువారం ప్రారంభమైంది. పురాతన వైద్యానికి నేటి టెక్నాలజీ జత అయితే ఒకవైపు వాటిని సంరక్షించడమే కాకుండా నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సెమినార్ ప్రారంభ ఉపన్యాసంలో ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టమని అన్నారు. ప్రాచీన గిరిజన విజ్ఞానం చాలా గొప్పదని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టమని అన్నారు. 2 రోజుల పాటు జరిగే యూనివర్సిటీలో నేషనల్ సెమినార్ ఆన్ రీసైలెన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ నాలెడ్జ్ సిస్టమ్ అనే 2 రోజుల జాతీయ సెమినార్లో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు తెలిసిన విజ్ఞానం ప్రకృతి ప్రసాదించినదని, దాని ద్వారా గ్రహాల గతులు, ఋతువులు, పంటలకు సంబంధించిన పరిజ్ఞానం, వివిధ వ్యాధులను గుర్తించడం, దానికి పసరుల ద్వారా వైద్యం చేయడం తదితరమైన అంశాలపై అలనాడు వారు అందించిన విజ్ఞానంపై ఇప్పుడు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. భారతీయ విజ్ఞానంపై పలు పరిశోధనలు చేసి ప్రస్తుత పరిస్థితికి ఉపయోగపడే ఆవిష్కరణలు రావాలని అన్నారు. సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన కేరళకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత గిరిజన వైద్యురాలు డాక్టర్ లక్ష్మీ కుట్టి మాట్లాడుతూ అడవిలో దొరికే చెట్ల వేళ్లు, బెరడు, కొమ్మలు, ఆకులు, కాండం, పువ్వులు, కాయలు మరియు కొన్ని విధాలైన మట్టి, ప్రత్యేకమైన రాళ్లు, నీరు తదితరమైనవన్నీ వైద్యానికి పనికి వస్తాయని, రోగాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యక్తి యొక్క శరీర ధర్మాన్ని బట్టి వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. అడవిలోకి వెళ్తున్నప్పుడు మౌనంగా ఉంటే అక్కడి చెట్లు, మొక్కలు, గాలి, నీరు, ప్రకృతి మనతో మాట్లాడుతాయని, ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు వనదేవత మనకు సహకరిస్తుందని, కాపాడుతుందని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. సోషల్ వర్క్, ట్రైబల్ స్టడీస్, సోషియాలజీ, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ సెమినార్లో కన్వీనర్ డాక్టర్ నగేష్ ఎం వ్యవహరించగా, కో కన్వీనర్లుగా డాక్టర్ దివ్య, డాక్టర్ కె ప్రమా చటర్జీ, డాక్టర్ దేవంజన్ నాగ్, డాక్టర్ బాలమూరి వెంకటేశ్వరులు వ్యవహరించగా వివిధ శాఖల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Certificate holders, gold medalists, rank holders like you and me, how much knowledge we know, how much respect towards others we are practicing. These professor of practices are doing. These things are important. This is patience. Listening is part of Bharatiya Dharma. Indian religion, modernization has taught us to be fast, taught us to be more grab. It was not part of our Indian culture. Whatever we have, tribal culture today is like this. Whatever you got out of that small amount of food, small amount of money, small amount of other things, we have to give it to somebody, donate to somebody where they doesn't have nothing. These things are part of tribal ethos, morality and tribal culture and religion, and the culture of our nation is the same. Work with together, There is one new program in computer, that is Ubuntu program. What is that Ubuntu? Work together, eat together, share together, don't snatch from anybody. That is Ubuntu program, Ubuntu sharing, Ubuntu culture, which has been now spread out around the world from tribes of African countries. So Tribal University is
for the development of the nation, the development of our state, Andhra Pradesh. విజయనగరంలో ప్లాస్టిక్ వస్తువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత విజయనగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించామన్నారు. అందులో భాగంగా ప్రజా ఆరోగ్య సిబ్బంది హోల్సేల్, రీటైల్ షాపులపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అధికారుల దాడుల్లో పట్టుబడిన నిషేధిత ప్లాస్టిక్ను సీజ్ చేసి వేస్టేజ్ ఎనర్జీ ప్లాంట్కు తరలిస్తామన్నారు. నగరంలో ఉన్న టిఫిన్ దుకాణాల్లో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్నారని, వేడివేడి పదార్థాలను ఆ ప్లాస్టిక్ వస్తువులలో వేసి విక్రయించడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. క్యాన్సర్కు కారకమైన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రజలు నగరపాలక సంస్థ అధికారులకు సహకరించాలని కమిషనర్ నల్లనయ్య విజ్ఞప్తి చేశారు. విజయనగరం నగరపాలక సంస్థలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని నిషేధించడం జరిగింది. ఇందులో భాగంగానే మా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఈ హోల్సేలర్స్కి, రీటైలర్స్ దగ్గరికి వెళ్ళి దాడులు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 200, 300, 500 కేజీలు సైతం, 600 కేజీలు సైతం ప్లాస్టిక్ని సీజ్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి ఆ రోజునే మేము తరలించడం జరుగుతుంది. ఇవాళ రేపు చూస్తే అన్ని టిఫిన్ షాపుల్లోని, టీ షాపుల్లోని కూడా పేపర్ ప్లేట్స్ వాడుతున్నారు. అంటే ప్లేట్స్లో ప్లాస్టిక్ పేపర్ వేసి టిఫిన్ అవన్నీ సర్వ్ చేస్తున్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి పదార్థాలు ప్యాక్ చేసి కర్రీ పాయింట్స్ కానీ, చట్నీస్ కానీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అలాగే టీ షాపుల్లో పేపర్ గ్లాసులు అని చెప్పేసి ప్లాస్టిక్ కోటెడ్ గ్లాసుల్లో వేడివేడి టీని అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా దాదాపు అందరికీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పెనాల్టీస్ కూడా వేస్తున్నాము. వారి దగ్గర ఉన్న పేపర్ ప్లేట్స్ కానీ, కవర్లు కానీ, ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కానీ చాలా మంది మారి తీరాలి. అందరినీ కూడా గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసుల్లో టీని అమ్మాల్సిందిగా కోరడం జరుగుతుంది. వచ్చే 10-15 రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో అమలయ్యేలా మేము అందరం కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా మారాలి. టీ త్రాగిన వాళ్ళు కూడా దీంట్లో తాగితే క్యాన్సర్ వస్తుందన్న భయం ఉంటే వాళ్ళు కూడా తాగరు. కాబట్టి ఏదో ఆ టీ తాగాలి కదా, తాగిస్తే కాదు, క్యాన్సర్ని తాగినట్టు అని భావించాలి అందరూ కూడా. కాబట్టి పేపర్ కప్పుల్లో టీ ఎవరు తాగకూడదని నేను మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే అరటాకులు కానీ, విస్తరాకులు కానీ ప్లేట్లో వేసుకొని టిఫిన్ అమ్మాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీరు కూడా, ప్రజలు కూడా వెళ్ళినప్పుడు టిఫిన్ షాపులకు వాటికి ఆ పేపర్ ఏదైతే ప్లాస్టిక్ పేపర్ వేస్తున్నారో అది లేకుండా తినండి. లేదంటే ప్లేట్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో సర్వ్ చేయమని చెప్పండి. అంతేగాని ప్లాస్టిక్ పేపర్ ఉన్న ప్లేట్లలో, అలాగే ప్లాస్టిక్ కవర్లో వేడివేడి పదార్థాలు తినడం కూడా మన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డిజిటలైజేషన్ ప్రక్రియపై సహకార సంఘాలకు శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆఫ్కాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిబ్బందికి కంప్యూటర్ లావాదేవీలు, ఆన్లైన్ విధానాలను వివరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ బ్యాంకులో గురువారం పీఏసీఎస్ సిబ్బందికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025కు సంబంధించి శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని, మొత్తం 23 సంఘాలకు గురువారం నుండి శిక్షణను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ 2025గా గుర్తించి ఏడాది పాటు సహకార సంఘాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సహకార సంఘాలు రాబోయే కాలంలో కంప్యూటర్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలనే ఆలోచనతో డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో డీసీసీబీ నుంచే మొత్తం మానిటరింగ్ చేయొచ్చని చెప్పారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించామన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా సంబంధిత సంఘాల కార్యదర్శులు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డీసీఓ రమేష్, ఆప్కాబ్ జీఎం ఝాన్సీరాణి మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశాన్ని, భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డీజీఎం బిఎస్ఎస్ ప్రసాద్, డిపిడిఎం మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన డిసిసిబి విజయనగరాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కంప్యూటరైజేషన్ లో మన ఆప్కాబ్ వాళ్ళు గుర్తించడం జరిగింది. కాబట్టి మనం యాజ్ అమాంగ్ ఆల్ డిసిసిబిస్ మనమే విజయనగరం డిసిసిబి గోలైన్లోకి వెళ్లే దశలో ముందంజలో ఉంది. ఇప్పటికీ 16 సంఘాలు గోలైన్లోకి వెళ్ళాయి ఉమ్మడి జిల్లాలో, పార్వతీపురం, విజయనగరం సంబంధించి. అయితే పార్వతీపురంలో కూడా సుమారుగా ఒక 7 సొసైటీస్ 100% ఓట్ వెరిఫికేషన్ సిద్ధంగా
సిద్ధంగా ఉన్నాయి. మరి రేపు ఎల్లుండా ఈ కార్యక్రమం అయిపోయాక మన డిపిడిఎం గారు డీజీపీ గారు కొంచెం అక్కడ శ్రద్ధ పెడితే అవి కూడా గోలైవ్లోకి వచ్చి మన తాలూకా ఈ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సుమారుగా నాకు తెలిసి ఫ్రైడే సాటర్డే ఒక 25 సంఘం ఈ గోలైవ్లోకి వెళ్ళి మనం టీఆర్పీలో అందరికన్నా ముందులో వస్తామని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చారో టీఎంకి అంతగా సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉండరు, కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ప్లస్ టీఎంఎస్ కూడా ఎవరికి కూడా రేపు ఎల్లుండి రిటైర్ అయితే లేదు. మినిమం అందరికీ కూడా 10 ఏళ్ళు దాటే సర్వీసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద అవగాహన పెంచుకోవాలి. మీ డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద అన్ని అప్పజెప్పేసి మీరు వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే మీరు ఎగ్జిక్యూటివ్స్ గా ఉండి ఖచ్చితంగా మీరు దీనిలో తెలుసుకుని మొత్తం అంతా కూడా బాధ్యత అయితే మీ పైనే ఎక్కువగా ఉంటది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆయన చేస్తేనే తప్ప నేను చూస్తానంటే మాత్రం పనికిరాదు. ఖచ్చితంగా ప్రతి సెక్రటరీ కూడా దీనిలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం కాబట్టి దీనిలో అందరూ కూడా చక్కగా తెలుసుకుంటే తెలుస్తుంది, కానీ మనకెందుకు అనుకుంటే వదిలిస్తున్నట్టు అయిపోతుంది. ఎవరు కూడా అలా పెట్టుకోకండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైస్ మిల్లులు, గోదాములలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పెదమానాపురం రైల్వే లైన్ పనులను అడ్డుకున్న నిర్వాసితులు. అరకొర నష్టపరిహారం అందించారంటూ ఆరోపణ. న్యాయం జరిగే వరకు పనులు జరగనివ్వమని ఆందోళన. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాం. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.